దేవుడు మనకు చెప్పిన ప్రేమ గురించి మనం ఏ విధంగా ప్రేమ కలిగి జీవించాలో, మరి నిజమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 8వ వచనాలు. మనుష్యుల భాషలతోనో దేవదూషల భాషలతోనో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. 13వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి పౌలు భక్తుడు ఈ విధంగా ప్రేమ గురించి వివరిస్తున్నారన్నమాట. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉన్నా కూడా మనలో ఎంత విశ్వాసం ఉన్నా, నిరీక్షణ ఎంత హోప్ ఉన్నా, ప్రేమ ఈ మూడిని కంపేర్ చేస్తే ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం. అంటే ఈ ప్రేమ ఇతరుల మీద, తోటివారి పట్ల, పరుల పట్ల, మరి మన ఇంట్లో వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. అంటే మనల్ని మనం ఎంత ప్రేమగా మనల్ని మనం ప్రేమించుకుంటామో, మన దేహాన్ని, మరి మన మనస్సును, మరి మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటాం, ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించాలి అని మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. తర్వాత కొంతమంది మరి ప్రేమిస్తున్నాను అని చెప్పి అమ్మాయిలను వేధిస్తారు. కొంతమంది వారిని హింసించి వారిని వాళ్ళ దారిలో తెచ్చుకోవడానికి మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో కొన్ని హింసాత్మకంగా ఉంటాయి. ఇంకెవరినో చంపుతూ ఆ అమ్మాయిని భయపెట్టి లోపరుచుకోవాలని చూస్తారు. మరి నిజమైన ప్రేమ ఏ విధంగా ఉండాలి అనేది లేఖన భాగంలో నుంచి మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఒక అమ్మాయిని మరి ఎవరైనా ఒక అబ్బాయి ప్రేమిస్తే మరి అతని ప్రేమ వల్ల ఆమె జీవితం ఏమైనా బాగుపడిందా, లేదా ఇంకా అధోగతి పాలవుతుందా, ఆమె పరిస్థితి ఇంకా దిగజారుతుందా, ఆమె పరిస్థితి మెరుగుపడుతుందా, ఆమె జీవితంలో ముందుకు వెళ్తుందా, లేదా తిరోగమనానికి పయనిస్తుందా. మరి నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే ఒకరి కొరకు ప్రాణం పెడతా, ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడేవారు నిజమైన ప్రేమ కలిగిన వారు. మరి ప్రాణం తీస్తా అనేవారు ప్రేమ కలిగిన వారు కాదు. మరి నువ్వు నాకు లొంగకపోతే ఇతరులను నేను చంపుతా, వాళ్ళని చంపుతా, నేను పెట్టే భయానికైనా నువ్వు నా ప్రేమకు లొంగాలి అని అంటే అది ప్రేమ కాదు, అది అజమాయిషి. అందులో ఏముంది? అది దుర్లభమైన ఒక విషయం. తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక అమ్మాయి కష్ట పరిస్థితిలో ఉంది. మరి ఆ కష్ట పరిస్థితి చూసి తన తోటి వారు ఎవరైనా మరి త్వరగా రెస్పాండ్ అయ్యి ఆమెకు అవసరమైన సత్వర పరిష్కారం చేసి ఆమెను ఆదుకోవాలనుకుంటే మరి ఇంకొకరు కూడా ఆమె పట్ల ఒక ఆశ పెట్టుకొని ఉన్నారన్నమాట. మరి ఇంకొక అతను ఏం చేస్తున్నాడంటే ఆమెని ఎవరైతే ఆదుకోవాలనుకున్నారో ఆ ఆదుకునే వ్యక్తిని దూరం చేసేసి ఆమెను ఇంకా కష్టంలో నెట్టేసి మరి టైంకి అందాల్సిన మరి సహాయం అందకుండా చేసి మరి ఇంకా గుంతలో పడేసి
మళ్ళీ ఇంకా నాకు లొంగకపోతే నేను ఇంకా బెదిరిస్తానని చెప్పేసి వేరే వాళ్ళని చంపి ఆమెకి హెల్ప్ చేసిన అతన్ని కూడా చంపాలని చూసి మరి లోబడకపోతే ఇంకా ఇతరులను కూడా నేను చంపుతా అని చెప్పి భయపెట్టడము. మరి ఇదంతా కూడా మరి అతని యొక్క దురహంకారము, అధికార మదము అని చెప్పొచ్చు. మరి అతను ఆ విధంగా మారడానికి మరి చుట్టూ ఉన్నవారు కూడా కారణమై ఉండవచ్చు. మరి అతను క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అతనికి ఒకవేళ పెళ్ళైతే భార్య కానీ, మరి వీళ్ళ యొక్క ప్రభావము అతని ఆలోచనలు, అతను చేసే కార్యాల మీద తప్పకుండా ఒక ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి సమాజానికి మంచిది కాదు. మరి 1 తిమోతికి 3వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. 11 నుంచి 13. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారినై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలువారినై ఉండవలను. మరి ఒకవేళ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పరిచారకులుగా ఉంటే మరి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని చెప్తుంది బైబిల్ వాక్యం అనంటే, వాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా ఉండాలి, కొండెములు చెప్పకూడదు, తర్వాత మితంగా ఉండాలి, విపరీతమైన బుద్ధి ఉండకూడదు. కొండెము అంటే చాడీలు చెప్పడం, ఇలాంటివి చెప్పకూడదు. ఎప్పుడైనా సరే సంఘంలో ఉన్న వారి పట్ల, ఇతరుల పట్ల, సమాజం పట్ల వారు మంచి చేసేవారుగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు పరిచర్య చేయడానికి అర్హులు. మరి పరిచర్య చేసేవాళ్ళు జనాలని పిచ్చోళ్ళుగా భావించుకోకుండా, మరి ప్రజల్ని ఏం చేసినా కానీ మనం ఈ అధికారంలో ఉన్న మనల్ని ఎవరు ఏమనరు అని ప్రజలను హింసించే వారిగా ఉండకుండా, అందరి శ్రేయస్సు కోరుకునే విధంగా వారి యొక్క పద్ధతులు ఉండాలి. తర్వాత ఒకవేళ ఈ అమ్మాయిని మరి ఇతను ఎవరైతే హింసిస్తున్నాడో, ఇంకా గుంతలో నెట్టేస్తున్నాడో, మరి అతన్ని ఆమె నమ్మడానికి మరి అతను ఏం చేస్తున్నాడు అమ్మాయి పట్ల, మరి తన జీవితంలో ఎటువంటి మంచి మార్పులు తెస్తున్నాడు, జీవితం ఏమన్నా మెరుగుపరుస్తున్నాడా? మరి ఇప్పుడు మనం ఏం గ్రహించవచ్చు అంటే, ఎవరైనా ఒకరిని ప్రేమిస్తే వారికి ఇష్టమైనవి చేయాలి. ఒకవేళ నువ్వు అన్నీ ఇష్టమైనవి చేసే పరిస్థితిలో ఉన్నా, వనరులు అన్నీ ఉన్నా, నువ్వు చేయక కామ్గా అదే విధంగా ఉన్నావంటే మరి నీలో ఏం లేనట్టు? ప్రేమ లేనట్టు. మరి ఏమి చేయకుండా పరిస్థితిని దారుణం చేస్తే నీ దగ్గరికి వస్తుంది అనుకోవడము నీ యొక్క మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే నువ్వు చేసే పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు సహాయం చేయకుండా నిస్సహాయాలు చేసి ఇంకా వేరే వాళ్ళని ఆశ్రయించేటట్టు చేస్తూ, మరి అమ్మాయికి ఎటువంటి హెల్ప్ చేయకుండా చేస్తూ ఆమెని ఈ విధంగా హింసిస్తున్నావంటే మరి ఆమె పట్ల నీకున్నది ప్రేమనా, లేకపోతే అసూయనా, లేకపోతే ఇంకేదైనా పగనా అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి నీవు ఇష్టపడేవారు నిన్ను ఇష్టపడాలంటే వారికి ఇష్టమైన నువ్వేం చేస్తున్నావు? మరి కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాము. కొలస్సీలు 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారి కోపం పుట్టించకుడి. అంటే ఇప్పుడు భర్త అంటే పెళ్ళి అయిన వారిని అనుకోకూడదు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడినా కూడా ఏ విధంగా చేయాలంటే వారి పట్ల ఏ విధంగా ఉండాలి? ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు. మనము చూస్తూ వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు, వాళ్ళకి కోపము తెప్పించకూడదు. కోపం ఎందుకు వస్తుంది? వారి మనస్సు కృంగితే, 21వ వచనంలో మనస్సు కృంగితే వారికి కోపము వస్తుంది. మరి ఈ విధంగా మనము ఒక అధికారం ప్లేస్లో ఉంటూ మరి ప్రేమిస్తూ నిష్ఠూర పెట్టకూడదు. ప్రేమించవచ్చు, ప్రేమిస్తే కనుక నిష్ఠూర పెట్టకూడదు. మరి మనసు కూడా కృంగకుండా చూసుకోవాలి. మరి ఇంకోటి ఏంటి? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా
మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. అయితే మనము చెప్పుకునేది నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో చాలా ప్రేమ ఉందని చెప్పుకోవడము మాటతో మాత్రమే కాక క్రియలో కూడా మనము ప్రేమించాలి. క్రియలో అని అంటే క్రియ అంటే వారికి ఇష్టమైనవి మనం చేయాలి, వారు కష్టపెట్టకూడదు. ఇందాక చెప్పుకున్నట్టు వాక్య భాగంలో ఏమనుంది, నిష్ఠూర పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. మరి ఇవి రెండు చేస్తున్నామంటే మనలో ఏం లేనట్టు, ప్రేమ లేనట్టు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ప్రేమ తర్వాత దయ, ఇవి రెండు ఉండాలి. ప్రేమ ఉన్న వాళ్ళకి ఏముంటుంది, దయ కూడా ఉంటుంది. తర్వాత లోకంను ప్రేమించుట గురించి యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకంను ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నది ఏంటంట, శరీరాశయ, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును జరిగించువాడు నిరంతరమును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మరి లోకంను కొంతమంది ఏం చేస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. లోకంలో ఏముంటుందంట, లోకంలో ఉన్నది అంతయు కూడా ఆశ. అది ఎటువంటి ఆశ అంట, శరీర ఆశ అంట, నేత్రాశ అంట, జీవపు డంబము. ఇవన్నీ కూడా మన దేవుని వల్ల పుట్టినవి కావు. డంబంగా ఉండడము, ఆశ, దురాశ కలిగి ఉండము, డబ్బుల పట్ల ఆశ కానీ ఇంకే విధమైన ఆశ కానీ దురాశ కలిగి ఉండడము. మరి చూడండి, కొంతమంది వారి దాహానికి మరి ఇతరులను బలి చేస్తూ ఉంటారు. వారు డబ్బులు బాగా సంపాదించుకోవాలని ఇతరుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇతరులను కష్టాల్లో నెట్టేసి వారిని బట్టి ఇంకా ఎక్కువ సుఖానుభవాలను పొందుతూ ఉంటారు, ఇంకా ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. మరి ఇది కూడా దైవ వాక్యానికి విరుద్ధమైనది. తర్వాత ప్రేమలో ఏముండదంట, భయం ఉండదంట. 1వ యోహాను 4:18, ఇవన్నీ యోహాను పత్రికలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక అమ్మాయిని భయపెడుతున్నాడు అని చెప్పుకున్నాం కదా. మరి అందులో ప్రేమ ఉన్నవారు ఏం చేయరంట, భయపెట్టరంట. భయపెడుతున్నారంటే అందులో ఎవరిలో ప్రేమ అనేది లేదు. కాబట్టి భయపడువాడు కానీ భయపెట్టేవాడు కానీ పరిపూర్ణ ప్రేమ కలిగిన వాడు కాదు. తర్వాత కీడు చేసి ప్రేమను పొందడం కంటే మేలు చేసి ప్రేమను పొందాలి. 1వ పేతురులో మనము ఈ యొక్క వచనాన్ని చూడొచ్చు. 1వ పేతురు రాసిన 1వ గ్రంథం, అందులో 3:17. 1వ పేతురు 3:17, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఇప్పుడు ఇది శ్రమపడుట, కీడు చేసి అనే దానికంటే మనం ఇందులో ప్రేమను పెట్టుకుంటే, కొంతమంది కీడు చేసి ప్రేమను పొందాలనుకుంటారు, కొంతమంది మేలు చేసి ఇమ్మీడియట్ హెల్ప్ చేసి మేలు చేసి ప్రేమను సంపాదించుకుంటారు. మరి మనం కీడు చేసి, మనం ప్రేమించే వారికి కీడు చేస్తూ, ఇతరులకు కీడు చేస్తూ ప్రేమను పొందాలనుకుంటున్నామా, లేదా మనం మేలు చేస్తూ పొందాలనుకుంటున్నామా? నువ్వు 100,000 కీడులు చేసి ప్రేమను పొందే కంటే ఒక్క చిన్న మేలు చేసి ప్రేమను పొందడం అత్యంత శ్రేష్టం కదా. మరి ఇవన్నీ మనం గమనించుకోవాలి. మనం చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి, మరి అందులో ప్రేమ ఎంత మట్టుకుంది, మరి మిక్కటంగా ప్రేమ కలిగి ఉన్నామా లేదా? 1వ పేతురు గ్రంథంలోనే మరి 1వ అధ్యాయం 23వ వచనము, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి. మరి ప్రేమ ఏ విధంగా ఉండాలంట, పైపైన ప్రేమ కాదు, మాటల్లో చెప్పే ప్రేమ కాదు, హృదయపూర్వకంగా ప్రేమ కలిగి ఉండాలి, మిక్కటంగా ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఫుల్గా ప్రేమ అనేది హాఫ్ 50-50 ఉండకూడదు.
మరి ఇప్పుడు సపోజ్ ఎవరినన్నా ఫ్రెండ్ని ప్రేమిస్తున్నాం అనుకోండి, భార్యకి ఏమవుతుంది? కోపం వస్తుంది. నీ ఫ్రెండ్ని ఏ విధంగా ప్రేమిస్తావు? నన్ను కదా నువ్వు ఎక్కువ, నాకు ఎక్కువ ప్లేస్ ఇవ్వాలి కదా అని భార్య కోపిస్తుంది. మరి ఇతను నిజంగా ఫ్రెండ్కి ఇవ్వాల్సిన ప్లేస్ ఫ్రెండ్కి ఇచ్చి, మరి ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే అతన్ని ఆదుకొని, మరి తను చూస్తూ చూస్తూ ఫ్రెండ్ బాధల్లో నెట్టేయమని భార్య చెప్తుంది కాబట్టి, ఫ్రెండ్తో కట్ చేయాలని చూస్తుంది కాబట్టి, మరి ఫ్రెండ్ని నువ్వు నీ భార్య కలిసి ఆ ఫ్రెండ్కి నువ్వు ద్రోహం చేస్తూ ఇంకా కష్టాల్లో నెట్టివేస్తున్నావా? మరి నువ్వు ఆ ఫ్రెండ్ పట్ల కలిగి ఉన్న ఆశ మరి ఆ ఫ్రెండ్కు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? మరి నీకు కోరిక కలిగి ఉండడం తప్పు కాదు, నీకు ఫ్రెండ్ కావాలనుకోవడం తప్పు కాదు. మరి ఆ ఫ్రెండ్ నువ్వు నీ కోరిక చొప్పున నువ్వు కోరిన దాన్ని బట్టి మరి ఫ్రెండ్ జీవితం బాగుపడుతుందా, ఇంకా నష్టాల్లో కష్టాల్లో నెట్టివేస్తున్నావా? అది గమనించుకోవాలి. నష్టమైన, కష్టమైన, శ్రమైన, వేదనైనా, తర్వాత పరీక్ష అయినా, దేవుడు మనకు పెట్టే పరీక్షలైనా ఇవన్నీ ఒకవేళ పెడితే అది దేవుడి ఆత్మ సంబంధమైనవైతే దానికి ఆత్మ సంబంధమైన బహుమానాలు ఉంటాయి. మరి నువ్వు స్వార్థంతో ఈ పరిస్థితిని ఒక మనిషికి కల్పిస్తే మరి అవి ఆత్మ సంబంధమైన వాటి గురించి కల్పిస్తున్నావా, శారీరక సంబంధమైన వాటి గురించి నువ్వు కల్పిస్తున్నావా? శారీరక సంబంధమైనవి ఏంటి? వ్యామోహము, డబ్బు, జారత్వము, సంపాదన, ధనార్జన, మరి వీటి కొరకు వ్యక్తిని శ్రమల్లో పెడుతున్నావా? లేదంటే ఆత్మపరమైన వాటి గురించి, బహుమానాల గురించి ఆ వ్యక్తిని నువ్వు శ్రమ పెడుతున్నావా? మరి నువ్వు పెట్టే శ్రమ మరి ఒకవేళ నిజంగా భార్యను ప్రేమించేవారు ఏ విధంగా మరి భార్యను చూసుకోవాలి, భార్యను ఏ విధంగా ప్రేమించాలి అని చెప్పేసి చూద్దాము. 1 కొరింథీయులు 13వ అధ్యాయము, ఇందాక మనం చెప్పుకున్నట్టు 13:1-8 చూసాం కదా. ఇప్పుడు 1 కొరింథీయుల్లో 15వ అధ్యాయం చూద్దాము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 9వ వచనము. దేవుని సంఘమును హింసించినందున అపోస్తుల నడబడుటకు యోగ్యుడను కాను. ఒకవేళ మనం ఎవరినన్నా హింసిస్తే అది మనం ప్రేమించినందుకో మరి మనకున్న కోరికను బట్టో వారిని హింసలోనికి నెట్టేస్తే మరి వారి యొక్క ప్రేమకు మనము యోగ్యులము కాదు. ఆ వ్యక్తికి మనం మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నా వారిని చూస్తూ చూస్తూ మనం హింసిస్తున్నాం కాబట్టి, ప్రాబ్లమ్స్లో నెట్టివేస్తున్నాం కాబట్టి మరి అటువంటి వారి ప్రేమను పొందుకోవడానికి మనకు అర్హత లేదు, యోగ్యులము కాదు. కాబట్టి ఈ విధంగా మనము ప్రేమను బలవంతంగా ప్రాబ్లంలో నెట్టేస్తూ హింసిస్తూ మనం ప్రేమను పొందలేము. ప్రేమను పొందాలంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏం చేయాలి? 1000 చెడ్డ కార్యాలు చేసి నువ్వు ప్రేమను పొందాలనుకున్నా దానికంటే, కీడు చేసి పొందాలనుకున్న దానికంటే ఒకటే ఒక మంచి పని చేసి ప్రేమను పొందటం చాలా శ్రేష్టమైన విషయము. మరి కొంతమంది భార్యలను భర్తలను ప్రేమించమని మరి వాక్య భాగంలో ఉంది కదా. మరి భార్యను ఏ విధంగా ప్రేమించాలి? నువ్వు ప్రేమిస్తున్న నీ భార్యని పోషిస్తున్నావా, సంరక్షిస్తున్నావా? మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఇందులో ఏమని ఉంటుందంటే 11వ వచనము, 5వ అధ్యాయము 30 వచనము, 11 కాదు 30. తన శరీరంను ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరంనకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అయితే ఇప్పుడు దీని తర్వాత వచనాలు భార్య గురించి, దాసుల గురించి, యజమానుల గురించి ఈ ఎఫెసీయులకు రాసిన గ్రంథంలో ఉంటుంది. మరి ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే మనం ప్రేమిస్తే కనుక ఏ విధంగా ఉండాలంట? పోషించి సంరక్షించుకోవాలి. మరి నువ్వు ఓన్లీ సంరక్షిస్తున్నావు అని అంటే, పోషించట్లేదు అని అంటే మరి నీలో ప్రేమ ఉన్నట్టు కాదు. ప్రేమ ఉన్నవారు పోషించాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఫ్రెండ్ని నువ్వు సపోజ్ ప్రేమిస్తున్నావు అనుకోండి, మరి ఆ ఫ్రెండ్ పోషిస్తున్నావా నువ్వు, లేకపోతే ఏ పోషణ దొరకకుండా ఇంకా గుంతలో నెట్టేస్తున్నావు అంటే మరి నీలో ఏమున్నట్టు?
ప్రేమ లేనట్టు అర్థము. కాబట్టి నువ్వు డైరెక్ట్గా పోషించకపోయినా అతని అతని నోటి నుంచి ఉన్న ఫుడ్ని నువ్వు దూరం చేస్తున్నావు, అతను సంపాదించుకునే మార్గం లేకుండా చేస్తున్నావు. మరి అతను మంచి దారిలో నడుస్తూ మరి ఏ విధంగా అయినా తన పొట్ట తన పొట్ట గడవడానికి కష్టపడుతున్నాడంటే మరి అతని నుంచి అది నువ్వు లాక్కుంటున్నావనంటే, అతన్ని దూరపరుస్తున్నావంటే మరి నీలో ఏం లేనట్టు? ప్రేమ లేదు. కాబట్టి 50-50% మనము ఉండకూడదు. అంటే నా దగ్గరకు వస్తే నేను బాగా చూసుకుంటా, లేదనుకో గుంతలో నన్నబడిని ఏమన్నా కానీ చావని బ్రతకని ఆకలితో చావని. మరి ఈ విధమైన ప్రేమ అనేది కపటోపాయంతో ఉన్న ప్రేమ. మరి ఈ ప్రేమలో ఏం లేదు? ప్రేమ లేదు ఇందులో, కేవలం కపటం మాత్రమే ఉంది. మరి మనం కొంతమంది ఎవరితో సాంగత్యం చేయకూడదు. కొంతమంది ఫ్రెండ్షిప్ని ఇష్టపడరు. మరి ఎందుకు ఇష్టపడరు? ఏ లక్షణాలు ఉంటే మరి వాళ్ళు ఫ్రెండ్షిప్ని ఇష్టపడరు? ఒకసారి మనము 1 కొరింథీయులు 5:11 చూద్దాము. 1 కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక, 1వ పత్రిక, అందులో 5వ అధ్యాయము 11 మనం గమనిస్తే, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. అయితే మనలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? ఒకవేళ నీ ఫ్రెండ్ని నువ్వు దోచుకుంటున్నావా? అతని నుంచి వచ్చే లాభాన్ని నువ్వు ఆపేక్షిస్తున్నావా? దాని కొరకే అతన్ని హింసిస్తూ అతన్ని గుంటలో నెట్టేసావా? గుంటలో మరి అటువంటి దోచుకునే స్వభావం నీలో ఉందా? ఇవి అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని దేవుడు రాస్తున్నాడు. మరి మనలో కొన్ని లక్షణాలు లేనప్పటికీ జారత్వం ఉందా నీలో? తర్వాత విగ్రహారాధకుడుగా ఉన్నావా? తిట్టుబోతు, త్రాగుబోతులు ఈ లక్షణాలు లేకపోయినప్పటికీ మనలో లోబితత్వం, లోబి అంటే పిసినారితనము. మనలో ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా మన కళ్ళ ముందు ఒకరు బాధపడుతున్నారంటే మరి వాళ్ళకు మనం ఇయ్యనవసరం లేదు. కనీసం వారు కడుపు నిండా తినడానికి కావలసిన పరిస్థితులను మనం కల్పించాలి. అది మనం ఎవరో పరాయి వాళ్ళకే మనం కల్పిస్తామే. అటువంటిది మన దృష్టిలో ఉండి మనం ఇష్టపడే వారి పట్ల మనం లోబిగా ఉండడం అనేది అస్సలు మంచి విషయం కాదు. తర్వాత దోచుకునేవాడుగా ఉన్నావా? దోచుకునే స్వభావం ఉందా నీలో? మరి దోచుకోవాలనుకోవడము కొంతమందిలో ఉంటుంది. ఆ కొంతమందిలో ఉంటే దోచుకో, తప్పులేదు, కానీ అతన్ని ఇంకా ప్రాబ్లంలో నెట్టివేయకు. ఎవరి నుంచి నువ్వు దోచుకోవాలనుకుంటున్నావో వాళ్ళని ఇంకా ప్రాబ్లంలో నెట్టివేయకు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని చెప్తున్నాడు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అనేది మనము ఆలోచించుకొని సరిదిద్దుకోవాలి. రోమాపత్రిక 3వ అధ్యాయము 12 చూద్దాము. అందరినూ త్రోవ త్రప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. మరి ఎందుకు మేలు చేయట్లేదంట? వాళ్ళు త్రోవ తప్పిపోయారంట. త్రోవ అనేది తప్పిపోయారు, సరైన త్రోవలో లేరు, దేవుడి మార్గంలో లేరు. వాళ్ళు త్రోవ తప్పినందుకు ఎందుకు పనికి మాలిన వారైపోయారంటే దేవుడి మార్గంలో లేరు. అందుకోసమే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? మేలు చేయలేకపోతున్నారు. వాళ్ళ మనసుకు చేయాలా వద్దా అనే డౌట్లో ఉన్నారు తప్ప వాళ్ళు మేలు చేయలేకపోతున్నారు. పరిపూర్ణమైన మనస్సుతో మరి ఎదుటివారికి మేలు చేయాలని మనకు ఉండాలి. అటువంటి మంచి మనస్సు, పరిపూర్ణమైన మనస్సు మనలో దేవుడు ఇచ్చునుగాక. మరి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. మరి ఈ విధంగా మరి మోసం చేయుదురు వారు. గొంతు తెరిచి ఏం చేస్తారంట? మోసం చేస్తారంట. నాలుకతో, మాటలతో మోసం చేస్తారంట. వారి పెదవుల కింద ఏముందంట? విషం ఉందంట. తర్వాత వారి నోటి నుండి ఏముంది? పగయు శపించుటే ఉంది. మరి ఈ విధంగా మనము ఉండకూడదు. మరి మనం ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి అనేది మొదటిగా చెప్పుకున్నట్టు 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ఉంది కదా, 1-8. ప్రేమలో మనము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో కూడా మనకు అత్యున్నతమైన గుణం మనం కావాల్సింది ప్రేమ. కాబట్టి ఈ విధంగా మరి భర్త భార్యని ఏ విధంగా ప్రేమించాలి,
ఏ విధంగా ప్రేమించాలంటే భార్యకు సంరక్షణ మాత్రమే కాక పోషించాలి. ఒకవేళ నీ దగ్గర లేదు, భార్య ఒక్కోసారి అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, అత్తగారింటికి వెళ్ళిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళిపోయింది, మరి ఆ విధంగా భార్యను వదిలేయొచ్చా? భార్యని ఒకవేళ నీ దగ్గర లేకపోయినా భార్య అని నువ్వు అనుకుంటే కనుక ఆ భార్యకి ఏం చేయాలి? సంరక్షణ మాత్రమే కాక పోషణ కూడా నువ్వు ఏదో ఒక రూపంలో పోషణ అందించగలగాలి. అప్పుడే నువ్వు సరైన భర్తగా దేవుడు దృష్టిలో పిలువబడతావు. కాబట్టి ఈ విధంగా ఒకరి ఎడలో ఒకరు, మరి సహోదర ప్రేమ, మరి సహోదరులు ఏ విధంగా ఉండాలి? కయీను హేబేలు. మరి కయీన్ ఎందుకు చంపుతాడు? ఈర్ష్యతోని చంపుతాడు. కయీను హేబేల్ని ఈర్ష్యతో చంపుతాడు. మరి సహోదర ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల బిడ్డలకు ఉండవలసిన ప్రేమ. మరి ఇప్పుడు మనము యజమానుల గురించి చూద్దాము. యజమానులు మరి వాళ్ళ దాసుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఉండకూడదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. ఇందులో ఏముంటుందంటే మరి యజమానుడు దాసులని ఏ విధంగా వారి పట్ల ఉండాలి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకుడు ఏ విధంగా ఉండాలంట? నమ్మకమైన వాడుగా ఉండాలి. ఇది కొరింథీయులు రాసిన పత్రిక. మనం కొలస్సీయులకు చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడు. ఒకవేళ నువ్వు యజమానుని స్థాయిలో ఉంటే గనక నీ కింది స్థాయిలో ఉన్నవారు నీ దాసులు అయినప్పటికీ కాకపోయినప్పటికీ మరి నువ్వు యజమానుడిగా ఫీల్ అయితే గనక మరి వారి పట్ల నువ్వు ఏ విధంగా ఉండాలంటే న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ఎందుకంటే నీకు యజమానుడు ఎవరు? దేవుడు. మరి దేవుడి దృష్టిలో పరలోకంలో నీకు కూడా ఒక యజమానుడు ఉన్నాడని నువ్వు గ్రహించి న్యాయమైన ధర్మమైనది మాత్రమే నువ్వు చేయడానికి ఆసక్తి చూపాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, యజమానులారా, మీకు వారికి యజమానుడైనవాడు పరలోకమందు ఉన్నాడనియో ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వాడి ఎడల ప్రవర్తించుడి. మరి బెదిరించుడు ఎవరు చేస్తారు? బెదిరింపులు మరి ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు కదండి. అప్పుడు దాసులను చేసుకొని స్లేవ్ చేసుకొని ఇండియన్స్ని బాగా బాధ పెట్టేవారు. మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యేవారంటే, మేము యజమానులము, మేము బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోయి ఏం చేయాలంట? పని చేయాలి, మాకు పని చేసి పెట్టాలి, మాకు సంపాదించి పెట్టాలి, తర్వాత మాకు ధనాన్ని ఆర్జించి పెట్టాలని చెప్పి దాసులను ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే భయపెడతారనమాట. అంటే భయపెట్టే లక్షణం ఎవరిలో ఉంటుంది? కొంతమంది ఉండకూడని యజమానుల లో వారికి ఇలాంటి లక్షణం ఉంటుంది. మరి ఈ విధంగా బెదిరించటం మానేయాలి. తర్వాత ఎందుకంటే బెదిరింపు చేస్తూ మనం పని తీసుకోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని బెదిరించేవాడు ఎవరు? పరలోకమందున్న దేవుడు. కాబట్టి అది మనం గ్రహించుకొని మనకు ఒక యజమానుడు ఉన్నాడని మనం గ్రహించుకొని మెలగాలి. ఈ విధంగా మనము యజమానులు దాసుల పట్ల, తర్వాత భర్తలు భార్యల పట్ల, మరి ఒకరి ఎడలో ఒకరు పిల్లలు తల్లిదండ్రుల పట్ల, ఈ విధంగా సహోదరుల పట్ల, ఇతరుల పట్ల, పరుల పట్ల ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. తర్వాత ఈ యొక్క మూర్ఖమైన ప్రేమ, అది ప్రేమ కాదు. 50% అంటే ఇష్టము వేరు, ప్రేమ వేరు. ఇప్పుడు ఒకరి ఎడల మనకి ఇష్టం ఉందనుకోండి, వాళ్ళ కొన్ని లక్షణాలు మనకు నచ్చినాయి, లేకపోతే వారి నుంచి మనకు ఒక లాభం వస్తుందంటే మన వారిని ఇష్టపడతాము. మరి ఆ ఇష్టం పడుతున్నందుకు వారి లైఫ్ బాగుపడుతుందా, లేకపోతే ఇంకా వారు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అని అంటే మరి అది కూడా మనము ఆలోచించుకోవాలి. అటువంటిది నిజమైన పరిపూర్ణమైన ప్రేమ
కాదు. మరి పరిపూర్ణమైన ప్రేమ గురించి మనం ఇందాక చూసిన వాక్య భాగాల్లో మరి 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో కంప్లీట్గా ప్రేమ గురించి రాసి ఉంది. ఈ విధంగా మనము ప్రేమ కలిగి ఉండడం వల్ల లాభం ఏంటి అని అంటే, నీలో నువ్వు 1000 కీడు చేస్తూ డబ్బులంతా వేస్ట్ చేసే బదులు ఒక మంచి చేసి చూడు, నీకు నువ్వు 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 చేసే వెచ్చించే డబ్బుల కంటే 100 రెట్లు నీకు ఎక్కువగా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొంతమంది బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే బిజినెస్ పార్ట్నర్స్ని చేర్చుకుంటారు. వాళ్ళు కొంతమంది మంచివారు ఉంటే వాళ్ళని మా బిజినెస్ను పార్ట్నర్స్ కండి అంటారు. మరి అటువంటి వారు ఆ పార్ట్నర్స్ మరి వీళ్ళతో జత కలవాలంటే మరి వాళ్ళకు కావలసిన లక్షణాలు వీళ్ళు ఉండాలి కదా. మరి పలానా వ్యక్తి నమ్మకమైన వాడు అని అంటే మరి అదే నమ్మకం నీలో ఉందా? నీలో ఉంటే వాళ్ళు వచ్చి నీతో చేయగలుగుతారు. మరి అటువంటి నమ్మకము, తర్వాత అటువంటి నిజమైన పరిపూర్ణమైన నమ్మకము నీవు వాళ్ళకి కలిగించగలగాలి కదా. వాళ్ళలో నెట్టివేసి ప్రాబ్లంలో నెట్టివేసి ఒక సినిమా చూసాం కదా, విఐపినో ఏదో మూవీ చూసినట్టు. మరి అతన్ని వాళ్ళ కంపెనీలో చేర్చుకోవాలనుకున్నప్పుడు అతన్ని ఎక్కడ కూడా పని దొరకకుండా చేస్తారు. ఎక్కడ అతను బతకకుండా చేస్తే మా దగ్గరికి వచ్చి మా కాలు పట్టుకుంటే అప్పుడు మేము అతని లైఫ్ని బాగా చేస్తామని ఒక అహంకారంతో ఉంటారు. మరి ఈ విధమైన అహంకారము ముఖ్యంగా దైవ సేవకులకు అసలు పనికిరాదు. కాబట్టి ఎవరైనా మనం కోరుకుంటే వారి పట్ల మనం ఏ విధంగా ఉండాలి, వారు కోరుకున్నది మనం ఏ విధంగా మంచి చేస్తూ వెళ్ళాలి, వాళ్ళకి ఇష్టమైనవి మనం చేస్తుంటేనే వారు మనకి ఆకర్షించబడతారు. మరి ఇప్పుడు కొంతమందిలో ఇందాక చెప్పినట్టు హింసిస్తూ ఒక అమ్మాయిని వేధించడం కంటే ఆ అమ్మాయికి ఇష్టమైన మంచి లక్షణాలు దయ, ప్రేమ, జాలి, కరుణ, ఇతరులకు సేవ చేయడము, ఇతరులకు మంచి చేయడము, దానం చేయడము, దాన ధర్మాలు చేయడము, భోజనం పెట్టడము, ఇలాంటివి చేస్తే అమ్మాయి ఇష్టపడిన లక్షణాలు అతను అవి చేస్తేనన్నా అమ్మాయి ఆకర్షించబడుతుంది. లేదా అమ్మాయికి నచ్చిన క్వాలిటీస్, మరి ఆ అమ్మాయికి నచ్చిన క్వాలిటీస్ పాటలు పాడడము, ఇలాంటివి రాయడము, మరి ఇలాంటివి ఉన్నాయా? ఒకవేళ ఆ లక్షణాలు లేకపోతే వాటిని కొత్తగా తేలేం కాబట్టి కనీసం మంచి విషయాలు చేయడము, ఆమెకి నచ్చిన మంచి కార్యాలు చేయడం చేస్తేనన్నా ఆ అమ్మాయిని అతను ఆకర్షించుకోగలుగుతాడు. కాబట్టి ప్రేమ అనేది పరిపూర్ణంగా ఉండాలి. అంతేగాని ప్రాబ్లంలో నెట్టేసేది ప్రేమ కాదు.